శాకంబరి అవతారంలో ఉన్న కాకినాడ సంత చెరువు శ్రీ కనకదుర్గమ్మను కాకినాడ నగర ప్రజలు దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరావు, ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి విశిష్ట పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ, కాకినాడ సంత చెరువు సమీపంలో వేంచేసి ఉన్న కనకదుర్గ అమ్మవారిని మహిమాన్వితమైన శక్తి కలిగిన దేవతగా, కోరిన వారి కోరికలు తీర్చి వరాలు ప్రసాదించే దేవతగా భావించి భక్తులు ఈ అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుందన్నారు. ఆషాఢ మాసంలో అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం అమ్మవారిని ఆషాఢ మాసం చివరి శుక్రవారం శాకంబరిగా అలంకరించి కొలవడం జరుగుతుందన్నారు. అమ్మవారి దయతో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో నడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సుంకర సురేష్ బాబు, చింతలపూడి రవి, అమలకంటి బలరాం, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. మీరు అయిపోయారు మా పొందరే ఇస్తాను నమ్మల మీరు అయిపోయారు మా పొందరే నెల చూడన్నా. శ్రీమాత్రే నమః. కాకినాడ జమ్మిచెట్టు సెంటర్ చెరువు వద్ద వేంచేస్తున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం నందు ఈరోజు ఆషాఢ శుక్రవారం, ఆఖరి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి శాకంబరి మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ యొక్క శాకంబరి మహోత్సవ కార్యక్రమం స్థానిక శాసనసభ్యులు శ్రీ వనవాడ వెంకటేశ్వరరావు, ఆలయ చైర్మన్ తోట సుధీర్ బాబు గారు, ధర్మకర్త మండలి సహకారంతో, భక్తుల సహకారంతో, పెద్ద మార్కెట్ వద్ద కూరగాయల నుండి షావుకారులు వారి సహకారంతో ఈ యొక్క కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి సుమారుగా 3 టన్నులు కాయగూరలతో అమ్మవారిని అలంకారం చేయడం. ఈ యొక్క అలంకారం ఈ వార్డు ఇన్ఛార్జీలు, ధర్మకర్తల మండలి సభ్యులు, మహిళా మండలి సభ్యులు అందరి సహకారంతో నిన్నటి నుంచి ప్రారంభించి రాత్రి 12 గంటల వరకు కూడా ఈ యొక్క అలంకారం చేయడం జరిగింది. ఈరోజు కార్యక్రమంలో భాగంగా మొట్టమొదట పొద్దున్న అమ్మవారికి ప్రాతకాల అర్చన, అలాగే అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన కార్యక్రమంతో మొదలయ్యి భక్తులకి 6 గంటల నుండి శాకంబరి దేవిగా అలంకారం ఇవ్వడం జరిగింది. పొద్దు నుంచి ఇప్పటి వరకు సుమారుగా 4,000 నుంచి 5,000 మంది వరకు భక్తులు దర్శనానికి ఇచ్చేస్తారని చెప్పి అంచనా వేస్తున్నాం. అదేవిధంగా సాయంత్రం కూడా విపరీతమైన భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి ఇచ్చేస్తారు. ఈ యొక్క శాకంబరి అయిపోయిన మరుసటి రోజుని ప్రతి భక్తులకు కూడా ఈ యొక్క కాయగూరలు ప్రసాద వితరణ మా ధర్మకర్త మండలి సభ్యులు, అర్చకులు, మహిళా సంఘాల సహకారంతో అందరికీ అందజేయడం జరుగుతుంది. సుమారుగా ఈ యొక్క కార్యక్రమానికి 10,000 నుంచి 20,000 మందికి వస్తారని చెప్పి విశ్వసిస్తున్నాం. వచ్చిన భక్తులందరికీ కూడా ఉదయం నుంచి ఇప్పుడు దాకా ప్రసాదం పంచిపెట్టడం జరిగింది. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు, వివిధ శాఖల ప్రోద్బలంతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా ధర్మకర్తల మండలి సభ్యులు, స్థానిక శాసనసభ్యులు, చైర్మన్ గారు ఈ యొక్క అందరి సహకారంతో కూడా ఈ యొక్క ఏర్పాట్లు చేయడం జరిగింది. కావున తెలియచేయడం శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే 29వ డివిజను సంత చెరువు సెంటర్లో ఉన్నటువంటి శ్రీ 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 కనకదుర్గమ్మ వారి ఈరోజు ఆషాఢ మహోత్సవం సందర్భంగా శాకంబరి అవతారం వేయించడం జరిగింది. ఈ యొక్క శాకంబరి అవతారం చేయడానికి ముఖ్య కారణం అమ్మవారి యొక్క కృప అందరికీ కలగాలని. ఈ ఆషాఢ మాసంలో అనేక రకమైన వ్యాధులు ప్రబలుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోవాలనే ఉద్దేశంతో అమ్మవారికి మన యొక్క పంట పొలంలో పండిన కూరగాయలు తెచ్చి అమ్మవారికి అలంకరణ చేసి ఆ యొక్క ప్రసాదాన్ని ఎవరైతే భక్తులు అందరికీ పంచిపెట్టి ఇవన్నీ కూడా చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేయడం జరిగింది. స్మార్ట్ సిటీ ప్రదాత శ్రీ వనమడి కొనబాబు గారు ఆ సారథ్యంలో తోట సుధీర్ గారు ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా, అదేవిధంగా కూటమి సభ్యులు
సభ్యులు ఈ గుడి యొక్క కమిటీ సభ్యులు అందరి సమస్యల్లో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే 3 టన్నుల కూరగాయలు ఇవ్వడం జరిగింది మార్కెట్ పెద్దలు. అదే ఫ్రూట్స్ వర్తక హోల్సేల్ సంఘం వారు కూడా ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం చేయడానికి నేను పొద్దుట ఉదయం 6 గంటల నుంచి 100 మంది ఆడవాళ్ళు ఈ యొక్క 3 టన్నుల కూరగాయలు కూడా వచ్చి అలంకారం చేయడం జరిగింది. వారందరికీ కూడా రేపు ఉదయం 10 గంటల నుంచి ప్రసాదం కింద ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రసాదాన్ని ప్రతి ఒక్కరూ కూడా పట్టుకెళ్ళి వారి యొక్క అన్న ప్రసాదాల్లో వండుకుని తింటే వారి యొక్క ఆయురారోగ్యాలు ఇస్తాన్న ఉద్దేశంతో పూర్వకాలం నుంచి వస్తున్న ఈ యొక్క ఆనవాయితీని ఎప్పుడు కొనసాగుతుంది. అదేవిధంగా మీ ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకారాలు అందించేందుకు వాళ్ళందరికీ మా యొక్క ధన్యవాదాలు. అమ్మవారు దర్శించుకున్న వారికి అమ్మవారి యొక్క కృపా కటాక్షం కలగాలని కోరుకుంటున్నాం.